కోసమని యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. రోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల్లో 8వ అధ్యాయంలో 17, 18, 19 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును. వారి నిధులను నింపుదును. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను. మరి దేవుని ప్రేమించడం అంటే ఏమిటి అమ్మా? ప్రేమ ప్రతి ఒక్క పాపములను కప్పుతుంది, అపరాధ దోషాల నుంచి విడిపిస్తుంది. ప్రస్తుతం ప్రభు ఏం చెప్తున్నారండి? నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించదను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. హల్లెలూయా. దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తారండి. ప్రేమ ఏం చేస్తుంది? మన దోషములు పాపములు అన్నిటి నుంచి విడిపించడానికి ఆయన ప్రేమ, ఆయన కృప మనల్ని రక్షించడానికి తానే ఈ లోకానికి వచ్చి తన ప్రేమతో మనల్ని విడిపించిన దేవుడు అండి. ఆయన ఏమంటున్నారు? ఆయన నన్ను ప్రేమించిన వారిని ఖచ్చితంగా నేను ప్రేమిస్తాను. దేవుని ప్రేమ పొందుకోవాలంటే దేవుని ప్రేమించిన వారినే ఉండాలండి. ప్రేమ లేకుండా ఏది పొందుకోవటం అనేది జరగదండి. దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని ప్రేమిస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ఎందుకు ప్రేమను కనబరచడానికి మనం ఏం చేస్తాం అంటే ఒత్తి నోటి మాటలతో చెప్తే సరిపోతుంది మనకి? ఇతరుల మన ప్రేమను కనబరచాలంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామండి? ఇక్కడ వాక్యంలో చూద్దాం. రెండో సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి నుంచి జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరియందు కాపురముండి నాతానును ప్రవక్తలను పిలవనంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఇక దావీదు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? దేవుడు అనేక రకాలుగా దావీదుకు తోడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పారు కదండి, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను. దావీదు చిన్నప్పటి నుంచి కూడా, బాల్యకాలం నుంచి కూడాను దేవుని ఎప్పుడు గణపరుస్తున్న వారేనండి. దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు. దావీదు మనసు దేవుని మనసు ఒకటేనండి. నా హృదయానుసారి అని
ఆయనకి ఖచ్చితంగా సాక్ష్యం కూడా దేవుని ద్వారా పలకబడిందండి. అటువంటి స్వభావం గలవారు, దేవుని హెచ్చించేవారండి. ఎప్పుడు కూడా దావీదు ఎప్పుడు కూడా దేవుని హెచ్చించేవారండి. ఆయన ఉన్నతమైన స్థానంలో దేవుని నిలిపేవా దేవుడు. ఆయన దేవుణ్ణి అత్యధికంగా ప్రేమిస్తున్నవాడు. కేవలం గొర్రెలు కాసుకునే స్థితిలో ఉన్న తనని ఒక ఉన్నతమైన స్థానంలోకి దేవుడు ఎందుకు తీసుకొచ్చారు? ఆయన నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. బాల్యకాలంలోనే ఆయన వెతకడం మొదలు పెట్టారండి. అని ఎంతగానో దేవుని ప్రేమించాడు. ఏ చిన్న సమయం వచ్చినా సరే సమయంలో దేవుడిని ఆరాధించడానికి ఎప్పుడు కూడా నిలిచి ఉండేవారండి. ఆయన ఎప్పుడు దేవుడిని కనపరుస్తూనే ఉండేవారు. ఆయన ఎప్పుడు దేని జ్ఞానం చేసేవారు? ఆయన ఎప్పుడు దేవుణ్ణే ఏనాడు మర్చిపోలేదండి. ఆయన ఎప్పుడు మొదటి స్థానంలో నిలిపేవారు. ఆ ప్రేమతోనే ఇప్పుడు అంటున్నారు అన్నమాట ఆయన, అయ్యా దేవుని ద్వారా నేను ఇన్ని వేదనలు పొందుకున్నాను, ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాను, ఈ నెమ్మది ఉందంటే దేవుడు ఇచ్చిందే, ఐశ్వర్యం ఉందంటే దేవుడు ఇచ్చిందే, ఇవన్నీ కూడా దేవుడి ద్వారానే పొందుకున్నా నేను. అంతేకాదు నేను ఉండటానికి ఒక మంచి ఇంటిని కూడా కట్టుకున్నా, నేను ఇన్ని కూడా నిర్మించుకున్నాను. కానీ నన్ను నడిపిస్తున్న దేవుడు ఇప్పటికి కూడాను ఒక గుడారంలోనే, అంటే ఒక డేరాలోను ఒక మందసంలోను ఆయన ఉంటున్నారు. నేనేమోను ఈ దేవదారు మానులతో కట్టుబడినటువంటి గొప్ప ఇంటిలోను నేను ఉన్నాను. కానీ నా దేవుడు ఎక్కడున్నాడు? డేరాలో. ఆయన మనసు ఒప్పటం లేదండి. ఇంతకి ప్రేమ ఎలా కనపడుతుంది? ఇటువంటి ఆలోచన అండి. ఎందుకంటే యెరూషలేముని ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని దేవుని వాక్యంలో ఉందండి. ఇప్పుడు దేవుని సన్నిధానాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారండి. ఎందుకంటే వారు అంతకంతగా కూడా ఎందుకంటే వర్ధిల్లింపజేసే దేవుడు ఆయన. ఎందుకంటే దావీదు ఆలోచన ఎప్పుడు ఇలాగ ఉంటుందండి, నాకు అన్ని దేవుని కలగజేశాడు, అన్నీ ఇచ్చారు ఆయన, ఏ కొరత లేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే నేను ఉన్నతమైనటువంటి మంచి ఇంట్లో ఉన్నాను, కానీ నా దేవుడు ఎక్కడ ఉన్నారు? కేవలం ఆయన ఒక మందసంలోను ఉన్నారు. కాబట్టి వెంటనే నేను ఇప్పుడు ఆయనకు ఒక ఉన్నతమైనటువంటి మంచి దేవుడు ఉన్నదాన్ని మనం ఏమంటామండి? ఆలయం. ఒక ఆలయాన్ని కట్టి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే నాతాన్ని అనే ప్రవక్తని అని పిలిపాడు. పిలిచిన వెంటనే అది అంటాడు, నాతాన్ని అంటాడు, నువ్వు ఆలోచిస్తున్న మంచి ఆలోచన చేస్తున్నావు, కాబట్టి నువ్వేమనుకుంటున్నావో అది వెంటనే జరిగించు అని. కానీ నేతాను ఆ సమయంలోనూ దేవుని ఆలోచన కనుక దేవుని ప్రార్థించి ఉంటే దేవుని ఆలోచన చెప్పేవారే. కానీ ఆ ఆలోచన చేయకుండాను ఆయన కూడాను ఇది మంచిదే అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఎటువంటి మనసు కలిగి ఉన్నారండి? ఒకసారి అపోస్తుల కార్యాల్లో 13:22 చూడం. 22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారండి? దేవుడేమో దావీదుని ప్రేమిస్తున్నారు. అంతకన్నా ముందే దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ప్రేమించడం అంటే ఏమిటి? నన్ను వెతుకువారు కనుగొందురు. ప్రేమించడం అంటే ఎదకటం అండి.
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకుంటూ ఆయన దేవుని ఆరాధించుకుంటూ దేవుని సన్నిధానం నిలవటానికి ప్రయాసపడుతూ దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండి దేవుని సన్నిధిలో నిలవాలని ఆశపడుతూ దేవునితోనే గడపాలని ఎక్కువగా ఆశపడి దేవుని సన్నిధానంలో నిలవటానికి ప్రయాసపడిన వారిని దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదండి. అడవిలో ఉన్నా ప్రార్థన చేసుకున్నాడు, ఇంటికాడ ఉన్నా ప్రార్థన చేసుకున్నాడు, గొర్రెలు కాసుకుంటానే మందరం నడిపించుకుంటున్నా ప్రార్థనలోనే ఉన్నాడండి. ఏ సమయంలో ఉన్నా సరే దేవుడికి ఎప్పుడైనా దూరం అయ్యాడండి ఆయన? ఏనాడు దూరం కాలేదండి. ఎప్పుడు దేవుని సమీపంగా ఎదుగుతూనే ఉన్నాడు ఆయన. అందుకే నన్ను వెతుకు వారిని నన్ను కనుగొందురు. ఇప్పుడు ఇక దావీదు గురించి దేవుడు ఏమంటున్నారు? నేను దావీదు కుమారుని కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా. మొట్టమొదటి మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఈ విషయమే అండి. దేవుని యొద్ద మనకు ఒక మంచి సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం సంపాదించుకోవాలండి. సాక్ష్యం లేకుండా మనం పరలోకం వెళ్ళలేమండి. ఒక మంచి సాక్ష్యం కావాలి మనకి. దేవుడు ప్రేమ స్వరూపి, తను ప్రేమించే వారిని విడిచిపెట్టేవారు ఏం కాదండి. సమస్తం కూడా సకల ఐశ్వర్యాలన్నీ కూడా ఆయన దగ్గర దొరుకుతాయని ఇందాక వాక్యంలో స్పష్టంగా కనపడుతుందండి. మనం చేయవలసిందల్లా దేవుని ప్రేమించడం అంటే దేవుని ఎదకటం, దేవునిలో మనం ఎప్పుడు నిలకడగా నిలవటం, ఎప్పుడు కూడా దేవుని మొదటి స్థానంలో నిలపడానికి ప్రయాసపడతామండి. ఎప్పుడు మన గురించి కాదండి, మనం నమ్ముకున్న దేవుణ్ణి మనం ఉన్నతమైన స్థానంలో నిలిపేవారునే ఉండాలి. మనమే నిలపకపోతే ఇంకెవరు నిలుపుతారండి? అన్యులు దేవుని తెలియదయ్యా అని మనం స్పష్టంగా మాట్లాడతాం. మరి మనకు తెలిసిన వాళ్ళు మనం ఏం చేస్తున్నాం? అన్నీ తెలుసున్నావు కదా, మన దేవుడు ఏమిటో తెలుసు కదా, మరి దేవుడిని ఎలా ప్రేమిస్తున్నాం మనం? జాగ్రత్తగా వెతకాలండి. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్లో ఉన్న సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలండి. వెతికేమనుకోండి కనుగొంటాం. ఆవిడ మనల్ని ఏ సమయంలో దేవుని అవసరం ఉన్నదో ఆ సమయంలో మనల్ని ఆ స్థితి నుంచి మనం తప్పించేవారుగా ఉంటారండి. నేను అతన్ని ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఏ విషయంలో తప్పిస్తారైనా? ఆపదలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుడు ప్రేమిస్తూ ఉన్నాం కాబట్టి, ఆయన మనలో ఉన్నారు కాబట్టి ఆ సమయంలోనూ ఆయన మనం తప్పిస్తాడు. ఆ విషయంలో దావీదు అంటాడు, నా అడుగు జాడలు కొద్దిలో జార తప్పిన నా అడుగులు జార సిద్ధమాయను కొద్దిలోనండి. ఆ సమయం దేవుని హస్తం ఏం చేసింది? ఆయన పడిపోకుండా అంటే విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుని గురించి ఆలోచించాలి ఎప్పుడు కూడా. దేవుని నేను ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం అనుకునేది ఏమిటంటే నాకు దేవుడు ఏం చేయాలి అని మనం అనుకుంటాం, కానీ మనం దేవుడికి ఏం చేయాలి? నేను దేవుడికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, నా దేవుని ఎలా హెచ్చించుకోవాలి, ఈ ఆలోచన దేని తీసుకొస్తుందండి? ప్రేమ ఎప్పుడు కూడా ఒకే పని ఉండదండి, రెండే పనులు ఉంటేనే ప్రేమ నిలకడగా నిలుస్తుందండి. కేవలం దేవుడే మనల్ని ప్రేమించాలని కోరుకుంటున్నాం, కానీ మనం దేవుడిని ప్రేమిస్తున్నామా అన్న విషయం పట్టించుకోకపోతే అది ఎలా నిలుస్తుందో మనకి? ఇక్కడ ఈ వాక్యంలో రెండు ప్రేమలు కనపడతాయి. దావీదు ప్రేమ, దేవుని ప్రేమ. దేవుడు ఎలా ప్రేమిస్తాడో కూడా ఉంటుందండి. దావీదు ప్రేమించింది మనం చూస్తున్నాం. ఆయన మంచి మందిరాన్ని కట్టుకోవాలనుకున్నాడు, ఆశపడ్డాడు. కానీ దేవుడు అంటున్నాడు అన్నమాట, అయ్యా నీ రాజ్య విస్తరణ కోసం నీ హస్తముతోనే రక్తాన్ని ఒలికించిన వాడువు కాబట్టి నీ హాయములోను నీ చేతులతోనూ మందిరము కొట్టవల్లదు, ఎందుకంటే మందిరాన్ని కట్టకూడదు, ఎందుకంటే రక్తం ఒలికించిన చేతులతోనూ పవిత్రమైన మందిరాన్ని కట్టడానికి దేవుడు ఒప్పుకోలేదండి. ఆ విషయం కూడా దేవుడు బయలుపరిచాడు. అయినా సరే ఆయన ఆలోచిస్తున్నాడు అన్నమాట, ఎలాగైనా సరే అంటే ఆ సమయం దేవుడు ఒక చిన్న విషయం చెప్పారండి, నీ కుమారుడైన వాడు నా మందిరాన్ని కడతాడు అని దేవుడు అక్కడ అభయం ఇస్తున్నారండి. వెంటనే ఆయన ఆ మందిరం కోసం తను ఏం సిద్ధం చేయాలనుకుంటున్నాడో అవన్నీ కూడా సిద్ధపరచుకోవడం మొదలుపెట్టాడండి. ముందు కట్టాలనుకున్నాడు,
కానీ ఆయన కడుతుంటే దేవుడు వద్దన్నాడు. అవును. వద్దన్నాడు మాట్లాడుకుంటున్నాడు ఆయన. ఆ దేవుని మందిరం కోసం ఏం సిద్ధం చేయాలో అవన్నీ కూడాను తాను సిద్ధం చేయడానికి తాను ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. దేవుని మందిరానికి ఏం కావాలి అమ్మా? ఈరోజు వాక్యం ఇదే జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మనం ఏమి ఇవ్వాలి? ఎప్పుడు కూడా దేవుడే మనకి ఇవ్వాలనుకుంటాం, కానీ నిజంగా దేవునికి మనం ఏమి ఇవ్వాలి? ఆయన ప్రాణమే పెట్టారు. మరి దేవుని ప్రేమిస్తున్నాం మనము. ఇక్కడ దేవునికి ఏమి ఇస్తున్నాం? కేవలం ఏమి ఎవరుతున్నారండి? మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ప్రేమించడమే కాదు, తప్పిస్తాను, ఆపదల్లోంచి మిమ్మల్ని ఆస్తికర్తలుగా నేను మారుస్తాను, ఉన్నతమైన స్థానంలోనూ నిలుపుతాను. దేవుడు ఈ వాగ్దానాన్ని దావీదులో జరిగించారు. చుట్టుపక్కలంతా నెమ్మది వచ్చింది, ఆశీర్వాదాలు వచ్చాయండి, అని ఎదురు లేదు, అన్నీ సమకూర్చుకున్నాడు. కనుక ఆయన ఉండటానికి కూడా ఇల్లు చూడండి కట్టుకున్నాడు. 2 సమూయేలు 6:17 చూడమ్మా. వారు యెహోవా మందసము తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా, దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుడు చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తర్వాత ఎక్కడ పెట్టాడు ఆయన? గుడారం వేసి గుడారం మధ్యను గుడారంలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆ పక్కన 5వ అధ్యాయంలో 10-12 వరకు చదువు. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యుద్ధకు తెప్పింపనొల్లక గిత్తీయుడకు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకుని అచట ఉంచెను. 5:10-12 హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద ఎక్కడెక్కడో చదువుతున్నారు. 2 సమూయేలు అంతకంతకు అర్దిల్లును సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజుకు హీరాము దూతలను దేవదారు మ్రానులను వడ్రంగులను కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచిననియు ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అన్ని రకాలుగా దేవుడు అతనికి అన్ని రకాలుగా తోడై ఉన్నాడు. ఒక పురాన్ని కట్టుకున్నాడు, ఒక ఇల్లుని కట్టుకున్నాడు, అక్కడ మంచి ప్రకారంలో కట్టుకున్నాడు, పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. అన్ని రకాలుగా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. తోడై అయిన తర్వాత రాజ్యానికి, అతనికి, ఇంటికి, కుటుంబానికి అంతా కూడాను సమాధానకరంగా దేవుడు ఆయన పక్షమునే తోడై ఉన్నాడు. మరి అన్ని రకాలుగా వదిలేడు, అన్ని రకాలుగా సమాధానం పొందుకున్నాడు. సమాధానం పొందుకున్న తర్వాత ఆయన ఆలోచన ఎటు చెప్పుకుందండి? నాకు ఇన్ని రకాలుగా దేవుడు సహాయం చేశాడు కదా, మరి దేవుని నేనేం చేయాలి ఆలోచిస్తున్నాడు. నేనేమో అన్ని రకాలుగా వదిలేను, ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిగా ఉన్నవాడు నన్ను తీసుకొచ్చి ఒక రాజుగా చేశాడు. ఇక దావీదు పురాన్నే కట్టుకున్నాను, ప్రకారములు కట్టుకున్నాను, పెళ్లిళ్ళు అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాం, పిల్లలు పుట్టారు, అందరూ ఉన్నారు, సమృద్ధిగా ఉన్నది, కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా ఉన్నది, నెమ్మదిగా ఉన్నది. మరి నా దేవుడు ఎక్కడున్నాడు? డేరాలో. ఎందుకంటే మనం ఇక్కడ మన గురించి ఆలోచిద్దామా, దేవుని గురించి ఆలోచిద్దామా? దేవుడి గురించి కూడా ఆయన మన గురించి ఆలోచించారు, అన్ని విధాలుగా సమృద్ధినిచ్చారు, ఎక్కడ ఏ లోటు లేకుండా చేశారు. మరి దేవుని గురించి మనము అందుకే నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను. దావీదు ఆలోచన గురించి దేవుడు అంటున్నాడు చూడండి. ఇంత మూలవాక్యంలోకి ముందు చదువు.
నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, ఆ, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. ఆ, అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఆ, సెలవిచ్చినది ఏమనగా, ఆ, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, ఆ, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, ఆ, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఆ, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి ఆ, నేటి వరకు ఆ. మందిరములో నివసింపక ఆ. డేరాలోను గుడారములోను నివసించుచు ఆ. సంచరించి తిని. ఆ, ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు ఆ. నా జనులను పోషించుడని ఆ. నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ. ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనాను అనియుంటినా. ఆ. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఆ. ఇలాగు చెప్పుము, ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులో గొర్రెల కాపులో ఉన్న నిన్ను నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి దొడ్డిలోంచి తీసి ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలీయులను నా జనుల మీద నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. అధిపతిగా నియమించి తిని. హల్లెలూయా. ఇది దావీదుని ఎక్కడ తీసుకొచ్చారండి? ఏ స్థితిలోంచి ఏ స్థితిలో తీసుకొచ్చారు అదే చెప్తున్నారండి. నువ్వు గొర్రెలు కాసుకునేవాడివి, చిన్న మందను కాసుకునేటువంటి చిన్న కాపరివి. ఆ దొడ్లోని తీసుకొచ్చి ఎడకి దేవుని ప్రజలైనటువంటి ఆ రాజ్యముకి ఒక రాజుగా మార్చారండి. అంటే దేవుడే ఒక రాజుగా అభిషేకించారండి. మరి అలాగా దేవుడు చేయటానికి కారణం ఏమిటి? దావీదేమో దేవుని ప్రేమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన ఈ ఆలోచన ఈ విధంగా ఉందండి. దేవుడేమో దావీదుని ప్రేమిస్తున్నారు. ఇక్కడ వాక్యంలో చూడండి, ఇంకా ముందుకు ఇంకో 2 వచనాలు చదువుతున్నారు. అర్థం చదువు అక్కడ. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి ఆ, నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా ఆ, నిర్మూలము చేసి ఆ. లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఆ, మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా ఆ. తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, ఆ. పూర్వం ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇంకనూ వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి ఆ, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి ఆ, నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. ఆ, మరియు యెహోవానగు నేను నీకు ఆ. తెలియజేయనది ఏమనగా, ఆ. నేను నీకు సంతానము కలుగజేయుదును. ఆ, నీ దినములు సంపూర్ణములగునప్పుడు ఆ. నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత ఆ. నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి ఆ, స్థిరపరచదును. ఆ. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఒక మందిరాన్ని ఆయనే కడతాడు, అతని రాజ్యము సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదును. నిత్యముగా స్థిరపరచదును. నేను అతనికి తండ్రినయ్యుందును, నేను అతనికి తండ్రినయ్యుందును. అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు నా కుమారుడై ఉందుడు. అతడు పాపము చేసిన ఎడల అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతన్ని శిక్షించును గాని అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నిన్ను స్థాపించుడికై నేను కొట్టివేసిన నేను కొట్టివేసిన సౌలునకు సౌలునకు నా కృప దూరమైనట్లు నా కృప దూరమైనట్లు అతనికి అతనికి నా కృప నా కృప దూరము చేయను. దూరము చెయ్యను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇందులోను జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా అర్థం ఉంది. ఆలోచిస్తే దేవుని ప్రేమ కనపడుతుంది. దూరం మాత్రం. దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నాడు, అవును. దేవుడు దావీదుని కడుతున్నాడు ఉన్నతమైన స్థాయికి. ఏ విధంగా అనొచ్చు? ఇక 2 రకాల అర్థాలు వస్తాయండి. దావీదు కుమారుడుగా సొలొమోను పుడతాడని దేవుడు చెప్తున్నాడు, పేరు కూడా పెట్టాడు దేవుడు. ఆయనే మందిరానికి కడతా అన్నాడు. కానీ ఇక్కడ ఆత్మీయంగా చూడాలండి. ఆత్మీయంగా ఏమిటి? దావీదేమో ఈ మందిరాన్ని కోరుకున్నాడు, దేవుడేమో ఆత్మీయ మందిరాన్ని కోరుకున్నారండి. ఆత్మీయ మందిరం ఎవరు? దావీదు కుమారుడిగా యేసయ్య వచ్చాడు. చూడండి, యేసయ్యని ఇక్కడ ఏమని పిలుస్తాం మనం? దావీదు ఇద్దరు గుడ్డివారు ఏమని పిలిచారండి? దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు అని చెప్పి పిలిచారు కదండి. అవును. ఎందుకంటే ఆయన యెషయా కుమారుడు, దావీదు కుమారుడా?
యెషయా కుమారుడు దావీదు కాబట్టి దావీదు కుమారుడు. దావీదు వంశంలోంచి వచ్చాడు యేసయ్య. అవును, అందుకని అందుకే ముందుగానే ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నారండి. యేసయ్య ద్వారా కట్టబడినటువంటి హృదయమైన మందిరము దేవుడు సిద్ధపరుస్తారు. దావీదు కుమారులుగా యేసయ్య ద్వారా జన్మించిన వారుగా కొత్తగా జన్మిస్తేనే కానీ ఎవరూ కూడా పరలోక రాజ్యానికి చేరలేరు. కొత్తగా జన్మించిన ఏమిటి? యేసయ్య ద్వారా జన్మించాలి, వాక్యం ద్వారా జన్మించాలి. వారిని దేవుని కుమారులుగా మార్చుకుంటాడు. అంటే దావీదు కుమారులుగా మారుతాడు. మనల్ని ఇప్పుడు ఆత్మీయ మందిరముల కింద దేవుడే నిర్మిస్తాడు. దావీదేమో దేవునికి మందిరాన్ని కోరుకున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దావీదు కుమారులైనటువంటి వారి హృదయంలోనే ఉండాలని చెప్పి వారి హృదయాన్ని ఒక మందిరముగా నేను నిర్మిస్తాను. ఇంకా దావీదుకి ఏ స్థానం ఇచ్చారండి? దేవుని ప్రేమిస్తే ఏం దొరుకుతుందయ్యా? ఈరోజు మేము వెళ్ళకపోతే ఈ పని ఆగిపోతుంది. ఆ పని ముఖ్యమా? ఉన్నతమైన స్థానం ముఖ్యమా? దావీదు దేవుని ప్రేమించినందువల్ల ఇక దావీదు వంశానికి ఏం దొరికిందండి? శాశ్వతమైన కృప. ఆయన రాజ్యం నిత్యము ఉంటుంది. ఆయన రాజ్యం ఏమిటి? దేవుని రాజ్యం, ఆయన రాజ్యమే. అందుకే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినట్టు యేసయ్య ఆయన వంశంలోంచి వచ్చారండి. ఇప్పుడు ఆయన కుమారుడిగా పిలువబడతారు. అటువంటి ధన్యత ఎవరికి ఇచ్చారు? ఉన్నతమైన స్థానం అండి. దేవుడు మనం ప్రేమిస్తే దేవుడు మనం ప్రేమించడమే కాదు, ఉన్నతమైన స్థానంలో నిలిపితే ఎక్కడికి? పరలోక రాజ్యం అని. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమించేవారే ఉండి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలండి. దేవుని పక్కన పెట్టేయకూడదండి. ఎందుకంటే దురదృష్టం ఏమిటంటే ప్రేమించడం అంటే నమ్ముకున్నామండి చాలయ్య. అంటే నోటితో చెప్పిన ప్రేమలు ఎన్నాలో ఉండవండి. ఆ ప్రేమ ఎలాగ ఉండాలి? క్రియారూపంలో ఉండాలండి. దేవుని ప్రేమిస్తున్నాం, ప్రేమిస్తే ఆ ప్రేమ ఎందులో కనపడాలి? అని మొదటి స్థానం ఇవ్వాలి. ప్రతి దాంట్లో కూడా మొదటి స్థానం అండి. దావీదు చూడండి, ఎందుకంటే ఇప్పుడు మందిరం నువ్వు కట్టకూడదు, నీ కుమారుడు కడతాడు అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత దావీదు ఏం చేశారు? ఆయన ఏం చేశారు అంటే ఇక్కడ వాక్యంలోనే చూద్దామమ్మా. సరే, కీర్తనలో 91:14 చూడమ్మా. ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. మొట్టమొదటి దావీదుకి ఏం దొరికింది? దేవుడిని ప్రేమిస్తున్నాడు, ఆపదల్లో తప్పించాడు, ఇరుకులోని తప్పించాడు, ఇబ్బందులోని తప్పించాడు, ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపే విధంగా అది తోడే ఉన్నాడు. దేవుడు నన్ను విశాల స్థలమునకు తోడుకుని పోయాను. ఎన్నోసార్లు సౌలు అతన్ని హత్య చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాడండి. ఆ రోజుల్లో సౌలు ఎవరు? మహారాజు. కేవలం దావీదు ఎవరు? గోర్లు కాసుకునేవాడు. ఆ ఆపదలు ఎవరు తప్పించారు? దేవుడే తప్పించాడు. ఎన్నో అపాయాల్లోంచి కనుక అది కన్నా కొడుకే అని చంపాలని చూశాడండి. వాటిలోంచి కూడా దేవుడే తప్పించాడు. ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందుల్లోనూ అన్ని దేవుడు కాసుకుంటూ వచ్చారు. అదే విషయం చెప్తుంది, నన్ను ప్రేమించేవారు నేను తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతను గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇంతగా దావీదు విషయంలో దేవుడు మాట్లాడుతున్నారంటే ఇక్కడ నిజంగాను దేవుడు ఎటువంటి ప్రేమను ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాలి. కేవలం దావీదు కథ వినేసి ఆ తర్వాత బాగుందని వెళ్ళిపోతాం కాదండి. కానీ దేవుడు మనలో ఏం కోరుకుంటున్నారు? ప్రేమలో ఎప్పుడు కూడా స్వార్థం ఉండదండి.
ఇప్పుడు ఇప్పుడు ప్రేమలోనూ స్వార్థం ఉండదు. నాది నీది అనేది ఉండదండి. ఒకసారి ఇక్కడ యేసయ్య చెప్పిన చిన్న సాక్ష్యం చూడండి. మార్కు సువార్త 12:47 చూడము. 12 ఎంతవా? నేనే చదువుతా. మార్కు సువార్త 12:41 నుంచి 44 వరకు ఆయన కానుక పెట్టి ఎదుట ఆరాధన జరిగిందండి. ఆరాధన అయిపోతున్నప్పుడు కానుకలు పాట వచ్చి కానుకలు వేసారండి. పెరుగు అక్కడే కూర్చున్నారు. ధనవంతులు అనేక మంది కానుకలు వేసుకుంటూ వెళ్తున్నారు. ఒక ముసలమ్మ అక్కడ విధవరాలు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఒక 2 కాసులు తీసుకొచ్చి కానుకలు పెట్టి వేసింది. ఆమె వేసింది ఎంత? 2 కాసులు అంటే 2 పైసలు అంతేనండి. ఆమె వేసింది అక్కడ వేసిన వారిలోనే అత్యంత తక్కువ. ఆమె నిరుపేదరాలు. ఆ రోజు ఆమెకు ఉన్నది ఆ 2 పైసలే. ఆమె ఆలోచిస్తే ఒక పైసా వేసి ఒక పైసా తన పొట్ట కోసం అసలు వాడుకోవచ్చు. ఆ పైసా తీసేస్తే దేవుని మనం తక్కువ చేసిన వాళ్ళని అవుతామని చెప్పి దేవుని కనపరచుకోవడం కోసం తన దగ్గర ఉన్నదాన్ని అంతా కూడా దేవునికి అర్పించడానికి చూస్తుంది. కానీ దేవుని నామాన్ని తగ్గించడానికి ఆమె ఎంత మాత్రం కూడా ఏమో ఒప్పుకోలేదండి. అందుకే ఆమె చేతిలో ఉన్నటువంటి అంటే ఆమె జీవనాధారం అండి. చేతిలోనే కదా, ఇంట్లోనే ఆమెకు ఉన్నది ఏమవుతుంది? 2 పైసలే. కానీ 2 పైసలు తీసుకొచ్చి ఎక్కడ వేసిందామా? చదువు అక్కడ. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఉన్నటువంటి దేవుడి సమృద్ధిలోంచి తీసేసారు వాళ్ళు. ఈమె తమ లేమిలోంచి తనకు కలిగినదంతయు మనకు ఉన్నదంతయు అనగా తన జీవమంతయు వేసినని చెప్పాను. తన జీవమంతయు వేసినని చెప్పాను. ఇప్పుడు అంత జనంలోనూ నిజంగా ప్రేమించింది ఎవరు? ఇక్కడ సాక్ష్యం ఎవరు పొందుకున్నారండి? నిజానికి ఆమె ఇంట్లోనూ ఒక గింజ కూడా లేదు, ఒక పైసా కూడా లేదు. ఆమె దగ్గర ఉన్నది ఎంత? 2 పైసలే. కానీ ఆ 2 పైసలు కూడా ఎవరి కోసం వేసింది? ఆ సమయంలో తన పొట్ట చూసుకుందా? అదేనండి నిజమైన ప్రేమ. తన దేవుణ్ణి తగ్గించడానికి ఆమె ఒప్పుకోలేదు. కానీ ఆమెకు ఉన్నదానిని సమస్తం కూడా తన దేవునికి ఇచ్చుకోవటానికి సిద్ధపడింది. కాబట్టి ఆమెలో ఏం కనపడుతుంది? విశ్వాసంతో కూడిన ప్రేమ. నిజంగా ప్రేమించేవారు దేవుని తగ్గించరండి. రోజులు ఎలాగొచ్చేస్తున్నాయంటే ఒకసారి ఆస్తులు ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ పైనుంచి కానికేస్తుంటే కింద శబ్దాలు వస్తాయండి. అది ఎందుకంటున్నారేమో. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా పైసలు వేస్తున్నాం అంటే దేవుడి స్థాయి ఏ స్థితిలో చేసి తీసుకొస్తున్నామండి. అంటే ఆయన చేయి చాపుతున్నాడా? వచ్చిన వాళ్ళు అందరూ వేయరు, కానీ వేయని వారి గురించి మాట్లాడలేదు. ఏసేవా వేయలేదా అని చూడటం. కానీ ఏసేవంటే దేవుడిని గణపరచడానికి వెయ్యాలి, తగ్గించడానికి కాదండి. ఎప్పుడు మనం తెలుసుకోవాల్సింది దేవుడిని గణపరచడానికి వెయ్యాలి, కానీ తగ్గించడానికి వేయకూడదండి. వేయకపోయినా పర్లేదు, అని కానుక వేయమని దేవుడు చెప్పడు. కానీ వేస్తే దేవుని గణపరచాలి, కానీ దేవుని స్థాయిని తగ్గించకూడదండి. అది నిజమైన ప్రేమ. ఆమె అనుకుంటున్నవాడు నా పొట్ట దేవుడే చూసుకుంటాడు.
ఆయనే చూసుకుంటాడు అంతను. ముందు నేను చేయవలసింది నేను చేయాలి. విత్తనం వేస్తే అమ్మా, విత్తనం వేయకుండా పంటకు వస్తుందా? ఎప్పుడు కూడా మన ఆలోచన దేవుని హెచ్చించే విధంగా ఉండాలి కానీ తగ్గించే విధంగా ఉండకూడదండి. దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు. ఆయన స్థాయి ఎప్పుడు ఉన్నతమైంది. మన స్థాయిని బట్టి, మన ఓపికను బట్టి దేవుని హెచ్చించడానికే చూడాలి కానీ తగ్గించడానికి చూడకూడదండి. ఒకవేళ మనకు లేవా మనం ఊరుకోవచ్చు. అది మన స్థితి దేవునికి తెలుసు. కానీ దేవుడు ఇచ్చినా సరే దేవుని స్థాయిని తగ్గించే వర్గమైన ప్రవర్తన ఉందనుకోండి, దేవుడికి మనం ఏ స్థానం ఇస్తున్నాం? అమ్మా, నోటితో అనకూడదు కానీ ఇప్పుడు కూడా రూపాయి కాసులు, 2 రూపాయల కాసులు, 5 రూపాయల కాసులు టప 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 పడుతుంటే ఆయన స్థాయి అంతేనా? ఇంటికి వస్తున్న వాళ్ళకి ఏమిస్తామండి మనం? అంటే దేవుని స్థాయి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళామనుకోండి, గొప్ప ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళ స్థాయిని బట్టి మనకి అనుమతి ఇవ్వాలని ఆ సభలో వాళ్ళకి ఇవ్వాలి, గణపరచాలని చూస్తామా, లేదా ఆ స్థాయిని తగ్గించేది తీసుకెళ్ళిస్తాం? ఎందుకంటే ఆ స్థాయి తగ్గి తిరుగుతాను కోపం వస్తుందేమో. దావీదు నిజంగా ప్రేమించాడండి. ఎలా ప్రేమించాడు అనొచ్చు. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తాడు చూడండి. దావీదు ఎంతగా దేవుని ప్రేమించాడు అంటే తన చేతులతో మందిరాలు కట్టుకోవాలనుకున్నాడు. దేవుడు వద్దన్నాడు. అందుకో తన కుమారుడు పుట్టిన తర్వాత కుమారుడు ద్వారా కట్టిస్తానన్నాడు. కుమారుడు పుట్టాడు, చిన్నపిల్లవాడు ఈ బాధ్యతను మొయ్యగలడని చెప్పి దావీదుని ఆలోచన. అందుకోసం దేవుని మందిరం కోసం తాను సిద్ధం చేయటం మొదలు పెట్టాడు. అందుకే మందిరానికి ఏం కావాలి? బంగారం. ఎందుకంటే బంగారం దేనికోసం? గోడలు కట్టిన తర్వాత గోడలకి తాపడం వేస్తారండి. అదంటే పచ్చి బంగారపు రేకులతోనూ అంతకు తాపడం వేస్తారు. వెండి, ఇత్తడి ఇవన్నిటిని కూడా మందిరానికి ఉపయోగిస్తారు. దావీదు దేవుని మందిరం కోసం ఏమేమి సిద్ధం చేశాడు అంటే మొదటి దినవృత్తాంతములు 22 అధ్యాయులు 14 నుంచి 16 చదువు. అమ్మా, ఇంతకు 2 లక్షల మణుగులు బంగారం అయితే ఎంత అవుతుంది అమ్మా? 100 టన్నులు. 100 టన్నులు బంగారం, 235 టన్నుల వెండిని, ఇతర తూకం లేదు, ఇంకా రాసుల కిందే. దాని తూకం లేదండి, రాసుల కిందే సమకూర్చి ఉన్న. ఎందుకని? తన కుమారుడు బాలుడు, మందిరం కొట్టాలంటే ఆయన వల్ల కాదు, ఎన్ని పోగు చేయలేడు. కాబట్టి తను అనుకునే రోజు నుంచే పోగు చేయటం మొదలుపెట్టాడండి. ఇప్పుడు ఆస్తులు ఎవరి కోసం కూడబెట్టుకుంటామండి? ఇక దావీదు ఎవరి కోసం కూడబెట్టాడు డబ్బులు? ఎందుకని? ఆస్తి అంతాను దేవుడి మందిరం కోసం. ఎప్పుడో తన కుమారుడు పుట్టబోయేవాడు కట్టబోయే మందిరానికి ముందుగానే సిద్ధం చేసాడు. ఎంత సిద్ధం చేశాడు? 100 టన్నుల బంగారం, 235 టన్నుల వెండి,
తోస సౌఖ్యము కాని విస్తారమైన రాసులతో ఉన్నటువంటి ఇత్తడి, ఇనుము అన్నీ కూడా సమకూర్చాడు. ఇవన్నీ కూడా ఎవరిదే? తన సొంత ఆస్తులోంచి అండి. అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంది కాదండి, తన సొంత ఆస్తి. సొంత ఆస్తులోంచి అక్కడ ఎన్ని ఎవరి కోసం కూడా పెట్టాడు? దేవుని మందిరాల్లో మరి ఒక రోజు చిన్న భోజనం పెట్టుకోవాలనుకుంటే ఎంతమందిని బతిమాలవాలండి? అదే కానీ దేవుని మందిరం ఏదైనా చిన్న పని చేసుకోవాలంటే అన్ని చేయగలుగుతాం. దావీదు ప్రేమ అండి. కట్టబోయేది ఎవరికి? జీవముల దేవునికి. ఆయన సాయం తగ్గించకూడదు, హెచ్చించాలి. కాబట్టి దేవుని మందిరం కోసం ఆయనే కష్టపడి అంతా పోగేసి ఓ సాడు పెట్టి అన్నీ కూడా ఇస్తున్నానని చెప్పి అక్కడ ప్రకటన చేస్తున్నాడు. ఇంకా ముంచదమ్మా. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకునుము అని కుమారుడు చెప్తున్నాడండి. ఇదిగో నీకు అప్పచెప్తున్నాను, ఎన్ని నేను పోగేశాను. ఈ బంగారం అంతా ఇక పక్కన ఉన్న దేవుని మందిరాన్ని కట్టుకో. నువ్వు ఎక్కడ కష్టపడవలసిన పని లేదు, అన్ని నేనే సిద్ధం చేసేసాను. నువ్వు వెంటనే పని మొదలుపెట్టు. ఈరోజు పిల్లలకి ఏం చెప్తున్నావు? ఇదేనండి దావీదు మనసు. దేవుని హెచ్చించాలి, ఎలాగైనా హెచ్చించాలి. ఆయన అక్కడున్న దావీదు మనసుతో ముందుకు వెళితే ఇంకా 29వ అధ్యాయం 2 నుంచి 19 చూడమ్మా. 29వ అధ్యాయం 2 నుంచి 9 వరకు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనప పనికి ఇనుమును, కర్రలను, చెక్కుడు రాళ్లను, మిక్కిలి తెల్ల చెలువరాయి విశేషముగా సంపాదించి తిని. మరియు అమ్మా ఎక్కడో వీళ్ళు చదువుతూ ఎలాగా తెల్ల చెలువరాయి విశేషముగా సంపాదించి తిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చదను. గదుల గోడల రేకు మూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికిని వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6000 మణుగుల ఉఫీరు బంగారమును. 6000 మణుగులు అంటే 100 టన్నులు బంగారమును, ఉఫీరు బంగారమును, 14000 మణుగుల పుటము వేయబడిన వెండిని, 14000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఇవ్వటమే కాదండి,
ఆఖరి రాజ్యంలో ఉన్నటువంటి నిధులోంచి కూడా ఇచ్చాడు, తన సొంత ఆస్తి ఇచ్చాడు. ఇప్పుడు ప్రజలను చెప్తున్నాడు అనమాట, ఇదిగో నేను అన్ని ఇచ్చాను, అన్ని సిద్ధం చేశాను, ఇదిగో మీరేమి ఇస్తారో చెప్పండి. అక్కడ ఉన్న సైన్యాధిపతులకి ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ చెప్తున్నారండి, మీ దేవునికి ఏమి ఇస్తారో చెప్పండి. వెంట చెప్పిన చదువు ఇంకను. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రావములను, 20,000 మనుగుల వెండిని, 16,000 మనుగుల ఇత్తడిని, 2 లక్షల మనుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యుద్ధ రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. అందుకే వీళ్ళందరూ ఇచ్చింది లెక్కడితే ఎన్ని టన్నులు అవుతుందమ్మా? దగ్గర 700-800 టన్నులు అవుతుంది ఉత్తి బంగారం. బంగారం అంతా ఎవరి కోసం సిద్ధపరిచాడు? ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే, బంగారం అంటే పరిశుద్ధత, వెండి పవిత్రత. ఈ రెండిటిని కూడా మనం సమకూర్చి దేవుని కుమారుడికి ఇస్తే, దేవుడి కుమారుడు దాన్ని ఉపయోగించి మనల్ని పరిశుద్ధాత్మ ఆలయముగాను తాను నిర్మిస్తారండి. అందుకే విస్తారమైన బంగారం, విస్తారమైన పవిత్రత, విస్తారమైన పరిశుద్ధత మనం దేవుని కుమారుడి కోసం మనం సిద్ధపరిస్తే మనల్ని దేవుడే నిర్మిస్తారు. అందుకోసం ఎవరు పని చేయాలి? దేవుని తెలియక ఉన్నాడు, పాపం చేసి దేవుని దూరం అయ్యి పాపాన్ని సంపాదించుకున్నాం. దానికి ప్రభు వచ్చి కడిగి శుద్ధి చేశారు. శుద్ధి చేసిన తర్వాత ఇప్పుడు అన్ని కూడా ఎవరు సమకూర్చుకోవాలి? మనమాలి దేవుడా? ఎప్పుడైతే మనం సిద్ధపడతామో అప్పుడు దేవుని కుమారుడే ఆయన మనల్ని తిరిగి నిర్మిస్తారు. దావీదు కోరిక ఈ విధంగా నెరవేరుస్తారు. ఇక 2 రకాలుగానే. అని సొలొమోను మహారాజు ఒక మందిరాన్ని కట్టడానికి దేవుడు చెప్పిన విధంగా కట్టారు. ఇప్పుడు యేసయ్య దావీదు కుమారుడిగా వచ్చి ఇక్కడ ఒక మందిరం కింద మనల్ని దేవుడే నిర్మిస్తాడు. అందుకోసం మనం కష్టపడాలండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవునితో నడవాలి. ఎలా నడవాలంటారా? ఒకసారి సారేపతి విధవరాలు కథ చూడండి. ఆమె దగ్గర ఏమీ లేదు. ఆ సమయం దేవుని సేవకుడు వచ్చాడు. అదిగో దేవుడే పురమాయించాడు. అక్కడ పలానా చోటుకి వెళ్ళు, నేను అక్కడ ఒక విధానాలు సిద్ధపరిచాను అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్తుంటే కట్లు ఏరుకుంటుంది ఆవిడ. కట్లు ఏరుకుంటుంటేనే అవి పిలిచాడు, అమ్మ కదా మంచినీళ్ళు ఇస్తావా అని. మంచినీళ్ళ కోసం వెళ్ళబోతుంటే మళ్ళీ ఆయనే పిలిచి అంటాడనమాట, అమ్మ నీ దగ్గర రొట్టు ముక్కుంటే తీసుకొచ్చి నాకు ఇయ్యండి. ఆవిడ అంటదన్నమాట, గుడ్డులోను కొద్దిగా నూనె ఉన్నది, తొట్టులో కొద్దిగానే పిండి ఉన్నది, అది నా కుమారుడి కోసం ఇప్పుడు రొట్టు చేసుకోవాలనుకున్నాం. ఇద్దరు తిని అతను చనిపోవచ్చు అనుకున్నాం. అందుకోసం నేను ఇక్కడ ఈ కట్లు ఏరుకుంటున్నానంటే, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు, అందులోంచే కొద్దిగాను చిన్న రొట్టె చేసి ఆ రొట్టెని నాకు ఇచ్చిన తర్వాత నీకును నీ పిల్లవాడికి అక్కడ రొట్టె చేసుకోండి. కానీ ఈ కరువు పోయే వరకు కూడాను మీ గుడ్లో నూనె అరిగిపోదు, మీ తొట్టెలు పిండి అయిపోదు. విశ్వాసంతో నమ్మకంతోను నేను చెప్పింది చెయ్యన్నప్పుడు ఆమె విశ్వాసంతో నమ్మకంతోను మొట్టమొదటి సేవకునికి చిన్న రొట్టె ముక్క చేసి ఇచ్చి తన పిల్లవాడి కోసం రొట్టెలు చేసుకుని ఇచ్చిన తర్వాత ఆ యొక్క నూనె గుడ్డిలోంచి నూనె తరిగిపోలేదు, పిండి అయిపోలేదండి. కరువు రోజులంతా కూడాను ఆ కుటుంబం పోషించబడింది. మరి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుడు చెప్పిన మనం పూర్తి చేసినప్పుడు అక్కడ నాది నేను అన్న స్వార్థం లేకుండా దేవుని మాటను మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి ఏం దొరికింది? కరువు రోజుల ఆదరణే కాదండి. ఆ తర్వాత ఆ కుమారుడు చనిపోతాడు. ఆ కుమారుడు చనిపోతే ఆమె అంటది అనమాట, అయ్యా నా కుమారుడు చనిపోయాడు అన్నప్పుడు వెంటనే ఈయన వచ్చి ప్రార్థన చేస్తే లేచి మళ్ళీ బతుకుతాడు.
ఆమె విశ్వాసానికి దేవుడు ఏమి ఇచ్చాడండి? ఆడు కరువు రోజుల్లో ఆహారాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మరణ పునరుత్థానం గురించి అక్కడ ఆమె ఆమె విషయం దేవుని కుమారుడిని ఆశ్రయించింది కాబట్టి, సేవకుని ఆశ్రయించింది కాబట్టి వెంటనే ఆయన మరణం నుంచి లేపి ఆ పునరుత్థానాన్ని ఇచ్చాడండి. అంటే ఆమె విశ్వాసం ద్వారా ఏం సంపాదించుకుంది? ఆ రోజుల్లో కరువులోని ఆహారాన్ని చంపించుకుంది. ఆమె చనిపోయిన కుమారుడిని కూడాను ఆమె మరలా బతికించుకుందండి. ఆమె ఆ సమయంలో నాది అనుకుంటే ఏమోను, అదే నాకు ఎంత సమయం ఉంది, ఈ సమయంలో నేను వస్తే నా పని ఆగిపోతుంది అని చెప్పి దేవుని సమయం నన్ను పక్కన పెట్టేస్తే మరి దేవుని ఆశీర్వాదాలు మనకి ఎలాగ వస్తాయండి? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని వెతకటానికి ప్రయాసపడేవారునే ఉన్న. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మొదటి స్థానం మనం ఎప్పుడైతే ఇస్తామో దేవుడు కూడా మనకి అదే విధంగా చేస్తారండి. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని తోసివేసే దేవుడు మాత్రం కాదండి. మొదటి స్థానం ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇచ్చేవారునే ఉండాలండి. 122 6 నుంచి 9 వరకు చదువు కీర్తన. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. ఎప్పుడు కూడా మన ద్వారా దేవునికి మహిమ రావాలి, ఘనత రావాలి, ప్రభావం రావాలి. దేవుని మందిరం ఎప్పుడు కూడా మన ద్వారాను ఎప్పుడు కూడా దేవునికి మనం ఎప్పుడు కూడా మందిరానికి ఏమి ఇవ్వాలి? మనం ఇప్పుడు మొదటి స్థానం అండి. దేవుని రాజ్యం అది. నీ నగరంలో క్షేమం ఉండును గాక. అక్కడ ఉంటేనే మనకి క్షేమం ఉంటుందండి. అక్కడ ఉంటేనే మనకి అభివృద్ధి ఉంటుందండి. అక్కడ ఉంటేనే మనకి వృద్ధి చెందుతామండి. అది కాదే మనం ఎప్పుడైతే లోకం మీద పడతామో ఇక్కడ ఏం కోల్పోతాం మనం? ఈ రోజుల్లో ఒకసారి లెక్కేయండి. దావీదు ఇచ్చినటువంటి బంగారానికి కానీ వెండికి కానీ ఈ రోజుల్లో వెలకడితే ఎంత అవుతుందండి? వాళ్ళే కాదు, అక్కడ ఉద్యోగస్తులు ఇచ్చింది సంతోషంతో ఇచ్చారంటే అండి. ఇచ్చింది అంత కూడా పోగులు వేస్తే కొండల కింద అయిపోయిందంటండి అంత. అవన్నీ తీసుకుని ఒక మంచి మందిరాన్ని నిర్మించారండి. అంత గోళ్ళకి అంతా కూడా బంగారు పూతలండి, రత్నాలు, వెండి, అన్ని రకాల ఏది కొరత లేకుండా దేవుని మందిరానికి ఏది కావాలో అవన్నీ కూడా కొరత లేకుండా అన్ని సిద్ధం చేసడానికి దావీదు ఆలోచించి అన్ని సమకూర్చి పెట్టి. అందుకే దావీదు మనసు దేవుని మనసు ఎప్పుడు కూడా ఒకటేనే. అందుకే దేవుడు కూడా మన కోసం ఏం చేస్తున్నారు? మనకి ఏది కావాలో, పరలోకానికి ఏది కావాలో అది తన కుమారుడి ద్వారా సిద్ధపరిచి ఆయనే మన కోసం అన్ని చేశారు. ఏ పాపం అయితే మన మీద ఉందో, శాపాలు ఉన్నాయో ఆ శాపాల కోసం ఎవరు బలి అయ్యారండి? అవన్నీ ఆయన మీద మోపుకున్నారు కానీ మన మీద మోపారు. అది నిజమైన ప్రేమ అండి. అందుకే ఒకరి మీద ఒకరు ప్రేమతో నిలిచి ఉన్నారు కదా దావీదు, దేవుడు. ఇద్దరు చూడండి, ఇద్దరు ఏమున్నది? కేవలం ప్రేమనే. మన దేవుడిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అది ఎప్పుడు క్రియ రూపంలో ఉండాలి. ఆరాధన సమయంలో కానీ ఏ సమయంలో కానీ మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చుకునే వారునే ఉండాలి. దేవుని సన్నిధానంలోనే మనం నిలిచి ఉంటేనే భద్రత, కాపుదల. ఎప్పుడైతే మనం ఆయన రెండో స్థానంలో పక్కన పెట్టేసామో తీసుకునే అర్హత కూడా మనకి ఉండదండి. ఎందుకంటే ఇచ్చే చేతిలోనే ఆశీర్వించబడుతున్నాయి. ఇట్లా గుప్పిడి ఇప్పేమనుకోండి ఆ గుప్పిడిలో పెడతాయండి మళ్ళీ. కానీ గుప్పిడి మూసేస్తే
సమయాన్ని కానీ ఏదైనా సరే పరిశుద్ధత ఎవరికి? దేవుని ఆలయం కోసం అండి. ఈరోజు మరి పరిశుద్ధంగా ఉన్నాం అనుకోండి, దేవుడి ఆత్మ మనలో ఉంటుందండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఒక మందిరంగా మనకి కట్టబడాలి. ఆ మందిరం దేనితోనో పరిశుద్ధతతో, అది బంగారం అండి. అదేవిధంగా పవిత్రంతో. పవిత్రం అంటే ఏమిటి? వెండి. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా మరి ఆత్మ మళ్ళీ ఎలాగుంటుంది? వీటి కోసమని ప్రయాస పడేవారు. అందుకోసమే తీర్మానం. ఎందుకోసం తీర్మానం అంటే బల్లభోజనం అండి. ఇదిగో ప్రభా, నీలో నిలిచి ఉన్నాను, నీ రక్తం తీసుకుంటున్నాను, నీ శరీరం తీసుకుంటున్నాను, ఇప్పుడే నిర్ణయించుకున్నాను. మీరు మమ్మల్ని నడిపించడం అని ఎప్పుడైతే మనం బతిమాలుకుని ఆయన చంద్రులు నిలిచి ఉంటామో, దేవుడు మళ్ళీ మన నూతనంగా పడిపోయిన గుడారాల చేత నేను తిరిగి దావీదు గుడారములను నిర్మించెదను. దేవుడు కట్టేవాడేనండి, పడగొట్టేవాడు మాత్రం ఏనాడు కాదండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం.